పంట పొలాల్లో ముఖ్యంగా వరి పైరులో చీడపీడల బెడదతో పాటు ఎలుకల బెడద కూడా ఉంటుంది. ప్రధానంగా గోదావరి డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద మరీ ఎక్కువ. వీటి సంఖ్య, నష్ట తీవ్రత ఒక్కో ఏడాది ఊహించలేనంతగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పడిపోయే ఎలుకల సంఖ్య మరుసటి సీజన్లో వాతావరణం అనుకూలించినప్పుడు అనూహ్యంగా పెరిగిపోతుందంటూ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎలుకల నిర్మూలనపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి నివారణకు ఎర్రతెర పద్ధతి కొంతకాలం క్రితం అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు ఇతర పద్ధతులను సైతం సమగ్రంగా చేపడితే ఎలుకల నివారణ సాధ్యమంటూ ఎలుకల ప్రత్యుత్పత్తి గురించి ఆసక్తికరమైన సమాచారం అందిస్తున్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నామాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఉమా మహేష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ ఎలుకలను నివారించడానికి మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పలు సంవత్సరాల నుంచి వీటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎలుకల మీద పరిశోధనలు చేయడంతో పాటు వాటి సంతతిని, వాటిలో ఉండే లక్షణాలను అవగాహన చేసుకుని ఎలుకల మీద పరిశోధనలు ఎలా ఉన్నాయి, వాటి ఫలితాలను రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయనే వివరాలను మనకు వివరించడానికి వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త నామల శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అసలు ఈ ఎలుకల ప్రభావం ఎలా ఉంటుంది, అంటే ఈ గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో ఈ ఎలుకల ప్రభావం ఎలా ఉంది, వీటిని నివారించడం కోసం, రైతులకు అవగాహన కల్పించడం కోసం మన పరిశోధన స్థానంలో ఎలాంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు? అంటే ప్రధానంగా మనకి భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద మనకి ఈ కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అనేది ఎలుకల యొక్క సమస్యాత్మక ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వరిలో మనకి ప్రతి ఏటా దీనివల్ల సుమారు మనకి 3 నుంచి 5 బస్తాల దిగుబడి కూడా మనం నష్టపోతూ ఉన్నారు రైతులు. అంటే మనకు రకరకాల ఎలుక జాతులు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ఈ చిన్న పంది కొక్కు, దాన్ని బ్యాండికూటా బెంగలెన్సిస్ అంటాము. సో దానివల్ల మనకి ఎక్కువ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ యొక్క ఐసీఆర్ స్కీమ్ అనేది మనకి మారుటేరు వరి పరిశోధనా స్థానంలో గత 30-40 సంవత్సరాలుగా మనం పనిచేస్తూ ఉన్నాము. ఏ రకంగా నిర్మూలించాలనే దాని మీద మనం పరిశోధనలు చేశాము. ముఖ్యంగా ఇదే మనకి పరిశోధనా స్థానం నుంచి బొర్రో స్మోకర్, అంటే ఎలుక కన్నాల్లోనికి పొగ బారించి దాన్ని ఏ రకంగా నిర్మూలించాలి అనే ఒక చిన్న పరికరాన్ని కూడా మనం ఇక్కడ రూపొందించడం జరిగింది. అది రైతులందరూ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బ్యాండికూటా బెంగలెన్సిస్ అనే ఈ ఎలుకల్ని పొలాల్లో కూడా మనం వాటిని బుట్టల ద్వారా మనం ట్రాప్ చేసి మన ల్యాబ్లో కూడా వాటిని కొన్ని రోజుల పాటు అకమటైజ్ చేసి దానికి ఫీడింగ్ ద్వారా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త రసాయనాలు ఏదైనా ఉంటే, అంటే ప్రస్తుతానికి మనకి సాధారణంగా జింక్ ఫాస్ఫైడ్, బ్రొమడైలోను రైతులు సాధారణంగా తెల్ల మందు, నల్ల మందుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీటితో పాటు మనకి డయాఫాసనాను, ఫ్లాకోమాఫెన్, బ్రాడీఫాకము అట్లాంటి సెకండ్ జనరేషన్ యాంటీకోయాగులెంట్ మాలిక్యూల్స్ను కూడా వాటి మీద మనం విస్తృతంగా అవి ఏ రకంగా పనిచేస్తాయని మనం ల్యాబ్లో ఈ ఎలుకల మీద పరిశోధనలు చేస్తూ ఉంటాం. సో దీనితో పాటు కూడా మనకి వృక్ష సంబంధిత పదార్థాలు ఏదైనా, అంటే మనకి ఆముదం కానీ గన్నేరు అట్లాంటి పదార్థాలు కూడా ఈ ఎలుకల్ని నివారించడంలో ఏదైనా ఉపయోగపడతాయనే మనం మందులు తయారు చేసి వాటి యొక్క ఆహార పదార్థాలు తయారు చేసి ఫలితాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ల్యాబ్లో మనము ఈ యొక్క రేర్ చేసిన యానిమల్స్ని మనకి కేజ్ ర్యాటరీ అనే ఒక ఫెసిలిటీ ఉందండి. అంటే అదొక మనకు మినీ ఫీల్డ్ లాగా, అందులో కూడా మనకి వివిధ రకాలు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, అదేవిధంగా వివిధ రసాయనాలు దానికి ఏమైనా వికర్షిత లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అట్లాంటి పరిశోధనలు కూడా మనము ఆ కేజ్ ర్యాటరీ ఫెసిలిటీలో మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మారుటేరు వరి పరిశోధనా స్థానం నుంచి గత 10 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి ఎర్రతెర పద్ధతి అనే ఒక విధానాన్ని మనం రూపొందించడం జరిగింది. ఇందులో ఏంటంటే మనం పొలం చుట్టూ ఒక ప్లాస్టిక్ షీట్ను ఒక 2 అడుగుల ఎత్తు వరకు మనం పొలం చుట్టూ కట్టుకొని దానికి అక్కడక్కడ రంధ్రాలు చేసి పొలం లోపలి వైపున కనుక మనం తీగబోన్లు ఉంచి ఆ తీగబోన్ ముఖద్వారం ముందు ఒక చిన్న ఈనుగట్టును ఏర్పరచుకుంటే ఎలుకలకి చూపు కనిపించదు కాబట్టి, సరిగా కనిపించదు కాబట్టి ఈ యొక్క తెరను ఆనుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి మనం వేసిన గట్టు మీద ద్వారా ఆ కన్నం ద్వారా ప్రయాణించి లోపల ఉంచిన బోన్లోకి మనకి ఎలుక అనేది చిక్కుకుంటుంది. సో ఈ రకంగా వాడి యొక్క ప్రవర్తనని ఆధారంగా మనం ఎలుకల్ని నిర్మూలించడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఏ విధమైన కెమికల్ కూడా మనం వాడట్లేదండి. ఈ బెడద అనేది చాలా రోజుల నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. అయితే రైతులు కానీ మీరు చెప్పినట్టు రైతులు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. అయితే ఈ మందులకు ప్రభావానికి వ్యతిరేకంగా ఎలుకలు ఏదైనా వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటాయి వాటి శరీరంలో?
అదే వెలుకల్లో ఉన్న ఒక గొప్పతనం అండి. అంటే అది ఎప్పుడూ కూడా వాతావరణ పరిస్థితుల్ని అది ఎప్పుడూ కూడా అనుసరిస్తూ ఉంటుంది. అంటే పంట మనం 2, 3 సార్లు వేసాం, 2 సీజన్లు వేసామనుకోండి, దాల్వా, ఖరీఫ్, అప్పుడు అది 2 సార్లు ప్రత్యుత్పత్తికి లోనవడం అవుతుంది. అదే కాకుండా మీరు నెల్లూరు ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే మనకు 3 పంటలు ఒకే సంవత్సరంలో పడుతూ ఉంటాయి. అట్లాంటి ప్రదేశాల్లో అది 3 సార్లు ప్రత్యుత్పత్తికి లోనవడం అంటే ఏంటంటే అది చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దాని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను మార్పు చేసుకోగల సామర్థ్యం ఈ ఎలుకల్లో ఉంటుంది. దాన్నే మనం అబ్నార్మల్ మోడ్ ఆఫ్ బ్రీడింగ్ అంటాం. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ, అశాస్త్రీయ పద్ధతులు కానీ, ఏదైనా మనకి సడన్గా వరదలు వచ్చినప్పుడు వాటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అప్పుడు అది వాతావరణంలో ఈ యొక్క మార్పులను గమనించి తర్వాత మనకి సీజన్ చాలా అనుకూలంగా మంచి పంట ఉన్నట్లయితే వాటి యొక్క సంఖ్య తగ్గిందని అది గమనించి వెంటనే 6 పిల్లలను పెట్టే తల్లి ఎలుక 21 పిల్లలను పెట్టగలిగే సామర్థ్యం ఉంది. అదేవిధంగా తక్కువ వ్యవధిలో ఆ గర్భస్థ కాలము 21 రోజులు ఉండి ఒక గర్భానికి కూడా ఉండవలసిన 3 నెలల యొక్క వ్యవధి 1 నెలకే కుదింపబడి అది వెంటనే ఇంకొక నెలలోనే నెక్స్ట్ జనరేషన్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం కనుక కన్నం తవ్వినట్లయితే తల్లితో పాటు 2 జనరేషన్స్ ఎలుకలు మనం గమనిస్తూ ఉంటాం. డెల్టా ప్రాంతంలో మీరు చెప్పినట్టు దాదాపు 12 రకాల ఎలకలను గుర్తించారంటున్నారు. ఈ 12 రకాల్లో ఏ రకానికి సంబంధించినట్టు ఎక్కువగా ఈ వరికి సంబంధించిన పంటల్ని విధ్వంసం చేస్తుంది? ముఖ్యంగా మనకి కనుక వరిలో కనుక చూసుకున్నట్లయితే మనం దాన్ని చిన్న పందికొక్కు అంటాం, బ్యాండికోటా బెంగలెన్సిస్ అని అంటామండి. ఇది మనకి ప్రధానంగా మన రాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా మొత్తం భారతదేశంలో కూడా నీళ్లు ఎక్కడ లభ్యత ఉంటుందో దీన్నే వెట్ రోడెంట్ స్పీసీస్ అని కూడా అంటాము. ఆ ప్రాంతంలో దీనివల్ల నష్టం మనకి ఎక్కువగా గమనిస్తాం. ఇది మన వరి పొలాల్లోనే కాకుండా రైల్వే మన స్టేషన్లో కూడా ఆ స్లీపర్స్ వాటి దగ్గర మనకి నీళ్ళు ఎక్కడ డ్రైన్ సిస్టమ్ ఎక్కడ ఉందో అక్కడ విరివిగా ప్రభావాన్ని చూస్తుంటాం. సో దీనివల్ల ప్రధానంగా మనకు వరిలో 80% వరకు నష్టం కలుగుతుంది. దీంతోపాటు మస్బూడుగా దీని పొలం చిట్టెలుక అంటాం, చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల కూడా ఒక 10% వరకు నష్టం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ర్యాటస్ దీన్నే మనం కొబ్బరి ఎలుక లేదా ఇంటి ఎలుకగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఇది సాధారణంగా ఉద్యానవన పంటల్లోని, అదేవిధంగా మన ధాన్యపు గోదాముల్లోని, ఇళ్లలోని మనకు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటుందండి. మీ ప్రయోగశాలలో మీ ఎలుకల మీద మీరు చేసే పరిశోధనలో ఏ అంశాలను మీరు పరిశీలిస్తారు సార్? ప్రధానంగా మనం వాటి యొక్క ప్రవర్తనావళి ఎలా ఉంది అంటే వాళ్ళ ప్రవర్తనావళిని ఛేదిస్తూ అందులో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే, ఉదాహరణకు తెగ్మోటాక్సిస్ అంటే ఏటవాలుగా అది ప్రయాణిస్తుంది. ఎలుకకి కాళ్ళకి కొంత దూరం ఎక్కిన తర్వాత తిరిగి రివర్స్లో ప్రయాణించలేదు బల్లిలాగా. సో అట్లాంటి లోపాలను మనం గమనించి మనం డిజైన్ చేసే టెక్నిక్స్ కానీ ఏదైనా డివైసెస్ కానీ దానికి ఆధారంగా మనం రూపొందించి ఈ యొక్క ఎలుకలను నిర్మూలించడానికి మనం ప్రవర్తిస్తుంటామండి. అదేవిధంగా మనకి ఏదైనా కొత్త రసాయనాలు ఏదైనా మార్కెట్లోకి విడుదలైతే మనం కూడా వాటిని ముందుగా ల్యాబ్లోని తర్వాత ఫీల్డ్లోని వాటి మీద పరిశోధనలు చేసి అవి మనకి చక్కగా పనిచేస్తున్నాయి అని తెలిస్తే మనం వాటి ద్వారా మనకి రైతులకు అందుబాటులో తేడానికి అట్లాంటి పరిశోధనలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఎలకలను నివారించడానికి మీరు చెప్పినట్టు ఈ రసాయనాలను ఉపయోగించడం మేలంటారా, లేదంటే ఈ ట్రాప్స్ ఉంటాయి కదా, ఈ ట్రాప్స్ను అనుసరించి నివారించడం మంచిది పద్ధతి అంటారా? అంటే మనం ఎప్పుడూ కూడా అన్ని పద్ధతుల్ని మనకు అవకాశం ఉన్న వరకు మనం మిళితం చేసి ఇంటిగ్రేటెడ్ ప్రాక్టీస్ చేస్తేనే మనం సమగ్రంగా వాటిని మనం నిర్మూలించగలుగుతాం. అందువల్ల ఏం చేయాలి, మనకున్న పద్ధతుల్లో రైతులు బుట్టలు పెడుతూ ఉంటారు. అంటే మన సమయం కూడా చూసుకోవాలి, ఏ సమయంలో మనం పెట్టాలి. సాధారణంగా బుట్టలు ఎప్పుడు పెడతారు, నాట్లు వేసిన వెంటనే ఎలుకలు వలసపోయే స్థితిలో ఉంటాయి, బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాయి. అదేవిధంగా కోతలు కోసే సమయంలో లోపల నుంచి బయటకు పోతుంటాయి. ఈ వలస ఎలుకలను బుట్టల ద్వారా మనం చాలా సులభంగా పెట్టచ్చు. అదేవిధంగా మనకి ఈ బర్రో స్మోకర్ ఎలుక కన్నాల్లోకి పొగబారించడం వల్ల కూడా వాటిని చాలా సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చేయడానికి కొద్దిగా లెబోరియస్ ప్రాసెస్ కాబట్టి రైతులందరూ కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వస్తారు, కానీ అందరూ రారు కాబట్టి మనం సాధారణంగా రసాయనాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి గాను మనకి ఈ వ్యవసాయ శాఖ ద్వారా మనకి ఈ గవర్నమెంట్ వారు ప్రతి సీజన్లోనూ కూడా ఎలుకల మందు అనేది ఈ బ్రమడైలోన్ అనే మందు మనకి సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎర్రమందుగా తయారు చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా 10 నుంచి 15 గ్రాముల ప్యాకెట్లుగా మనం తయారు చేసుకొని ఆ ప్యాకెట్లను ఎలుకలు ఉన్న కన్నా
కన్నాలను మనం గుర్తించి ఆ కన్నాల్లో జార విడిచి రైతులందరూ సామూహికంగా గనక చేసినట్లయితే ఎకరానికి మనకి ఒక 4 నుంచి 5 బస్తాల అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు కంపెనీలు అభివృద్ధి చేసిన రసాయనాలని మీరు ఎలుకల మీద ప్రయోగిస్తూ ఉంటారు. అలా ప్రయోగించిన తర్వాత ఇప్పుడు ఒక మందు దాని మీద బాగా పనిచేస్తుంది అని మనకి తెలియడానికి, అంటే దాని రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే సాధారణంగా మనం 30 నుంచి 45 రోజుల వరకు వాటి యొక్క మార్టాలిటీ అనేది మనం రికార్డ్ చేస్తూ ఉంటాండి. అంటే అది రసాయనం యొక్క లక్షణం బట్టి అది 24 గంటలు చనిపోవడమా, లేకపోతే 4-5 రోజుల తర్వాత చనిపోవడమా, లేకపోతే ఒక 15 రోజుల దాకా, అంటే మనం ఒక 30 రోజుల వరకు మనం అబ్జర్వేషన్స్ తీసుకొని బెయిట్ మెటీరియల్లో మనకి ఇచ్చిన మందును తగిన మోతాదులో మనం ఎలుకలకి అందించడం ద్వారా అవి ఎంత తింటున్నాయి, దానికి కన్జంప్షన్ కరెక్ట్గా ఉందా లేదా, అవన్నీ దాని వెయిట్ ఎంత గెయిన్ అయింది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి దాని యొక్క ఫలితాన్ని, పనితనాన్ని మనం నిర్ధారించడం జరుగుతుందండి. ఇప్పుడు ఎలుకల నివారణకి ప్రస్తుతం రైతులు తీసుకుంటున్న నివారణ చర్యలు ఏంటి? మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి కొత్తగా? అంటే ముందుగా మనకి మారిటేరు వరి పరిశోధనా స్థానం నుంచి మనం తయారు చేసిన ఎర్రతెర గనక పెట్టుకోగలిగితే పుంతలు, అదే పెద్ద పెద్ద గట్లు అలాంటి ప్రాంతాల్లో ఎలుకల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో గనక ఎర్రతెర గనక పెట్టుకున్నట్లయితే మీకు నిత్యం పంట వేసిన దగ్గర నుంచి నాట్లు ఊడ్చిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మనం దాన్ని శ్రద్ధగా మెయింటైన్ చేస్తే మనకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో కాబట్టి ఎర్రతెర పెట్టుకోవడానికి మీకు సుమారు ఎకరానికి 3,500 రూపాయలు మొదటి సంవత్సరంలో అయినప్పటికీ ఒకసారి మీరు బోన్లు కనుక కొనుక్కున్నట్లయితే తర్వాత సంవత్సరం నుంచి మీకు వచ్చే ఖర్చు ఓన్లీ ఒక 800 నుంచి 1000 రూపాయల వరకే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రైతులు ఒక్కొక్కసారి మనకి సీజన్లో 100 రూపాయలు కూడా పెట్టి వెచ్చించి ఎలుకలను పట్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎర్రతెర పద్ధతిని అనేది మనం ఒక్కసారి కనుక పెట్టుకున్నట్లయితే ఇతర పద్ధతులు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడదు. ఇట్లా కాకుండా ఎక్కువ మొత్తంలో ఇది చేయలేని అన్న పక్షంలో మనం సమగ్రంగా అన్ని పద్ధతులు అంటే ఏంటి, ముందుగా ఎలుకల స్థావరాలైన గట్లను సన్నగా ఉంచుకోవాలి, చిన్నగా ఉంచుకోవాలి, లేకపోతే తక్కువ సంఖ్యలో గట్లు ఎక్కువగా పెద్దగా ఉండకుండా చూసుకోవాలి. ఏ విధమైన కలుపు స్థావరాలు వాటికి లేకుండా నిర్మూలించుకోవాలి. తర్వాత బుట్టలు పెట్టుకోవాలి, వలసపోయే ఎలుకల గురించి బుట్టలు పెట్టుకోవాలి. పైరు చిరుపొట్ట దశ తగలక ముందే మనము ఈ యొక్క ఎలుకల మందును ఉపయోగించి రైతులందరూ సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలి. తర్వాత దశలో కూడా ఎలుకల సమస్య ఉన్నట్లయితే 6% అల్యూమినియం ఫాస్ఫేట్ 12 గ్రాముల ట్యాబ్లెట్లు అనేవి ప్రత్యేకంగా ఎలుకల గురించి ఉపయోగపడే రసాయనం అనేది మార్కెట్లో ఉంది. కాకపోతే అది కొద్దిగా అది విషపూరితం కాబట్టి అది వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో చక్కగా మనకి ఈ బర్రో స్మోకర్, ఈ గడ్డిని లోపల ఉంచి పొగని ఎలుక కన్నాల్లోకి మనం పారించినట్లయితే ఆ సమయంలో గింజ వచ్చే సమయము, లేదంటే పైరు పాలు పోసుకున్న తర్వాత సమయంలో ఎలుకతో పాటు పిల్లలు కూడా ఉంటాయి కాబట్టి ఒకేసారి మనం ఎక్కువ మొత్తంలో ఎలుకలను నిర్మూలించడానికి కూడా సాధ్యపడుతుంది. కాబట్టి అన్ని పద్ధతుల్ని మనకి అవసరం మేర మిళితం చేసి సమగ్రంగా మనం విధానం చేపట్టినట్లయితే మనకి రైతులు మంచి ఫలితాలు ఆశించడానికి సాధ్యపడుతుందండి. ఇది మార్టేరు వరి పరిశోధనా స్థానంలో ఎలుకలపై జరుగుతున్నటువంటి పరిశోధనలు, రైతులు అవలంబించాల్సిన విధానాలను ప్రధాన శాస్త్రవేత్త నామల శ్రీనివాసరావు చెబుతున్న విశేషాలు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.